పాదాచారం చేసుకుంటూ వస్తున్నాం. మంచిగా దర్శనం 2 సార్లు అయిందండి. అది మాత్రం అద్భుతం. అంటే నేను చీరలు కొంటూ నాప్కిన్లో మంత్రోత్సవం పువ్వుని పెట్టాం. అదే ఉత్సవం జరిగిందా అని పెడితే అయ్యో సడన్లీ చీరలు కొన్నాక నాప్కిన్ అంతా ఖాళీగా ఉంది. అసలు మాకు తులసి దళాలు కనిపించలేదు. నేను చాలా ఫీల్ అయిపోయాను. ఇంకా అప్పుడు ఆ చీరల షాప్లో అయినా అయ్యమ్మ మళ్ళీ వెళ్తావా గుడి లోపలికి అని. వచ్చే ముందే పంతులు గారిని అడిగా, మంత్రాలయ దర్శనం జరగాలండి, దానికి ఎట్లా వెళ్ళాలి ఏంటి. మామూలుగా ఆయన ప్రోటోకాల్కి వెళ్ళి అడగరా పంపిస్తారు లోపలికి అన్నారు. కానీ సరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దులే, నెక్స్ట్ టైము రికమెండేషన్తోనే వెళ్ళిపోదాంలే అనుకున్నా. మరి ఆయన ఏమనుకున్నారో, వెంకటేశ్వర స్వామి నువ్వు రికమెండేషన్తో ఏమొస్తావే, నేనే నేను పిలుస్తాను కదా అని మళ్ళీ నన్ను వెనక్కి రప్పించుకొని 2వ దర్శనం చేయించి ఇగో తులసి దళాలు ఇచ్చి వేపాకిచ్చి ఇంటికెళ్ళి చక్కగా కారుకి ఇంటికి కట్టుకో మంచిగా బ్రష్ చేసి ఇగోండి బయటికి పంపారు. దర్శనం చేసుకొని ఇక తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాం. ద్వారకా తిరుమలలో అద్భుతంగా జరిగింది దర్శనం. యాక్చువల్గా మేము పెద్ద తిరుపతి వెళ్ళాలి, పండగ టైం కదా, ఎందుకు దేవుళ్ళని ఆ టైంలో ఇబ్బంది పెట్టి తొక్కేసల్లో ఇబ్బంది పడుకుంటా దేవుడిని దర్శనం బాగా జరగలేదు అనుకొని గవర్నమెంట్ తిట్టుకుంటా ఎందుకని మేము పండగలన్నీ అయిపోయినాక ప్రశాంతంగా చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాండి. ఎంత అద్భుతమైన దర్శనం జరిగిందో, ఎంతసేపు ఉన్నామో, దాదాపు అసలు గబగబా రాకుండా చక్కగా గుళ్ళో ఏం పని లేకపోయినా 10 నిమిషాలు కూర్చున్నా, చక్కగా పాటలు పాడా, గోవిందుడి పాటలు పాడుకున్నాం. అక్కడ పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని గోవిందుడి పాటలు పాడేసి భజన చేసి మళ్ళీ చీరలు కొనుక్కుంటాక ఆగా. ఆ చీరలు కొనే సందర్భంలో మళ్ళీ ఆయన వెనక్కి పిలిపించి మళ్ళీ దర్శనం చేయించి మళ్ళీ తులసిమాలు ఇచ్చి మళ్ళీ ప్రశాంతంగా బయటికి పంపాడండి. ఇది మా తిరుమల ప్రయాణం. ఎంతో అద్భుతంగా జరిగింది. అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, తొక్కిసలాట్లప్పుడు రద్దీగా ఉన్నప్పుడు పండగల సందర్భంలో వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇలాగ ప్రశాంతంగా మీకు కుదిరిన సమయం భగవంతుడి ధ్యానంలో ఉన్న కాసేపు మీరు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి రండి. హడావుడిగా భగవంతుని చూడకుండా తోసేశారని మనం ఒకళ్ళని అనకంట, మనం ప్రశాంతంగా భగవంతుడితో మాట్లాడడానికి, భగవంతుడి దగ్గర సమయం గడపడానికి మంచి అవకాశం. కుదిరినప్పుడు వచ్చి చేయండి. దానికి పండగలు పబ్బాలు అని కాకుండా ఉండాలనేదే నేను కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు భగవంతుడిని ఇలాగే ప్రశాంతంగా దర్శనం చేసుకుంటా, ప్రశాంతంగా ఇంటికి ప్రయాణం కడతా. మీరు కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.